సో అందుకనే సాయిబాబా గుడికి వెళ్తున్నాము. అక్కడ హనుమత్ జయంతికి ఇక్కడ ఇంకో భక్తుడు ఉన్నాడు. జై హనుమాన్, జై హనుమాన్. అపర భక్తురాలని చూసారా? హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. సో మీరు తమ్నైల్లో చూసినట్టు ఈ వ్లాగ్ అబౌట్ నిన్న జరుపుకున్న హనుమత్ జయంతి గురించి. మీరు రెగ్యులర్గా మన వ్లాగ్స్ ఫాలో అయ్యే పని అయితే తెలుసుంటుంది. మొన్న టార్గెట్లో కొన్నాను కదండి, ఇది ఫ్రూట్ టూల్ కిట్ సెట్, వెరీ యూస్ఫుల్ అనమాట. సో అవాళ అది ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది సమ్మర్ కదండి, ఇంకా వాటర్ మెలన్ సీజన్ కదా. వాటర్ మెలన్ తీసుకొచ్చున్నాము. అది యాక్చువల్లీ సమ్ టైమ్స్ అలాగే తినేస్తాము కట్ చేసుకొని ఈవినింగ్స్ అలాగా. సమ్ టైమ్స్ ఏంటంటే స్మూదీ వేసుకుంటాము. సో ఈ టూల్ కిట్లో 3 టూల్స్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ పర్పసెస్కి. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే వాటర్ మెలన్ ఇలాగ కట్ చేయడానికి వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. అంటే చూస్తున్నారు కదా, వాటర్ మెలన్ ఇలా కర్వీగా ఉండేది ఏదైనా సరే మనం తీయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. నాట్ ఓన్లీ వాటర్ మెలన్ కానీ ఏదైనా సరే, టు సపరేట్ ఇట్ ఫ్రమ్ ద క్రస్ట్ కదా. సో కత్తి యూస్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇలాంటి కర్వీ సర్ఫేసెస్కి. సో అలాంటప్పుడు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేనైతే ఇలా కచ్చపచ్చగా తీసేస్తున్నాను, ఎందుకంటే స్మూదీ చేయబోతున్నాను ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి, అందుకని అన్నమాట. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసుంటుంది, మేము బ్రేక్ఫాస్ట్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్మూదీస్ తీసుకుంటాము. సో దట్స్ హౌ అవర్ ఫ్రూట్ కోటా గెట్స్ కవర్డ్ అన్నమాట. వాటర్ మెలన్ స్మూదీయే కాకుండా మామూలుగా మోస్ట్ యూజువల్ ఫామ్ వచ్చి లెమనేడ్ కదా, లెమనేడ్గా కూడా తీసుకుంటుంటారు. నేను ఇక్కడ ఏంటంటే స్మూదీ లాగా చేశాను అనమాట. వాటర్ మెలన్, బనానా అండ్ డేట్స్ అనమాట. అఫ్కోర్స్ వాటర్ మెలన్ ఇట్ సెల్ఫ్ స్వీట్గా ఉంటుంది కదా, మళ్ళీ డేట్స్ అవసరం లేదు. ఎక్కువ స్వీట్గా ఉంటే ఇది కొంచెం తక్కువ స్వీట్గా ఉంది, అందుకని కొన్ని డేట్స్ యాడ్ చేశాను. సో మీరు ఇక్కడ 3 గ్లాసెస్ చూస్తున్నారు కదా, ఎందుకంటే మా వారు ఆల్రెడీ తాగేశారనమాట. ఇది నాకు, హర్షికి అండ్ మురారికి. కిడ్స్ అయితే ఇంకా నిద్ర లేవలేదు, ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యాక తాగుదామని ఇంకా 3 ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తాను అనమాట, అంటిల్ వీ హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్ టైం. అండ్ సమ్ డేస్ ఏంటంటే ఫ్రూట్ బౌల్ లాగా కూడా తీసుకుంటుంటాము, అంటే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని, అంటే 2 or 3 సమ్ టైమ్స్, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 12 అండి, వెరీ రేర్లీ 3 ఫ్రూట్స్ బౌల్లో వేసేసుకొని అలాగే తీసేసుకుంటాం అన్నమాట. ఇంకా ఇది ఇంకొకటి టార్గెట్లో కొన్నానండి, ఇది కూడా పాస్ట్ వ్లాగ్లో షేర్ చేసుకున్నాను. ఎలక్ట్రిక్ జ్యూసర్ లాంటిది, ఎస్పెషల్లీ సిట్రస్ వాటికి. ఇంకా ఇక్కడ చూస్తున్నది మెలన్ అన్నమాట, దోసపండు. అది కూడా సమ్ టైమ్స్ వీ హ్యావ్ ఫర్ స్నాక్స్. ఇంకా ఆరెంజెస్ చూసింది మీరు, అది కాస్కోలో తెచ్చినవండి, వెరీ బిగ్ జైగాంటిక్ ఆరెంజెస్ అవి. ఇంకా ఇక్కడ చూస్తున్నది మీరు నిన్న పొద్దునండి, అంటే హనుమత్ జయంతి రోజు పూజ కోసము పూలు కట్ చేసుకుంటున్నాను అనమాట. రోజా పూలు, డైజీస్ ఉన్నాయి, అవి హ్యాపీగా వాడేయచ్చు కదా పూజకి. సమ్మర్ వస్తే అదే హ్యాపీ అనిపిస్తుంది, పూలకి దిగులు పడాల్సిన పని ఉండదు. హ్యాపీగా మన ఫ్రంట్ యార్డ్, బ్యాక్ యార్డ్లోంచే కోసుకొచ్చి పూజకు వాడేసేయచ్చు. లిల్లీస్ కూడా వస్తున్నాయి, ఇందాక చూసారు కదా రెడ్ లిల్లీ ఫస్ట్ ఫ్లవర్ వచ్చింది. ఎల్లో అయితే చాలానే వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే అండి ఎల్లో లిల్లీస్. ఇవి బ్యాక్ యార్డ్లో ప్లాంట్ చేసామన్నమాట, రీటైనింగ్ వాల్ పక్కన. ఇవి లాస్ట్ ఇయర్ హోమ్ డిపోలో కొన్నానండి, 399, 299. సో ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కూడా వస్తూ ఉంటాయి, హార్డీవే అన్నమాట ఇవి కూడా. ఇది కాకుండా ఫ్రంట్ యార్డ్లో చిన్నది రెడ్ లిల్లీ ఉంది, అండ్ ఆల్సో పెద్దవి వెరీ టాల్ వెరైటీ వైట్ లిల్లీస్ కూడా ఉన్నాయి. రెడ్ది ఇందాక చూసారు కదా, వైట్ది ఇంకా ఫ్లవర్స్ రాలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే ఇంకా డైజీస్ కట్ చేస్తాను అనమాట. ఇవి కూడా హార్డీ అండి, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వస్తాయి. ఆల్మోస్ట్ 6 years పైనే అయింది ప్లాంట్ చేసి. ఇంకా ఈ రోజెస్ అయితే మేము ఇంటికి వచ్చిన కొత్తలో పెట్టాము, ఫస్ట్ ఇయర్, ఐ మీన్ ఫస్ట్ సమ్మర్లో, అంటే 8 years అయినాయి. డబల్ నాకౌట్స్ అనమాట, 2 లోవ్స్లో తీసాము. అవి కూడా హార్డీ వెరైటీనే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వస్తాయి. జస్ట్ ఇయర్లీ వన్స్ ట్రిమ్మింగ్ చేస్తాము, ఇద్దరు సీజన్ అయిపోయిన తర్వాత కానీ ఆరు సీజన్కి ముందు కానీ. సో పూజ అయితే మొదలు పెట్టేసాం మేము.
ఇంకా ఆ రోజు అంటే అదే నిన్న లంచ్కి ఆకుకూర పప్పు అండ్ ఆల్సో ఒరుగులు అండ్ అప్పలాలు చేశాను అనమాట. సో లంచ్ కానిచ్చేస్తున్నాము. అపర భక్తురాలని చూసారా, ఇక్కడ ఇంకో భక్తుడు ఉన్నాడు. జై హనుమాన్. మా ఇంటి దగ్గర ఉన్న గుడిలో పూజ ఉందండి హనుమత్ జయంతి రోజు. యాక్చువల్లీ పొద్దున 10:30కే స్టార్ట్ అయిపోతుంది అన్నారు, అభిషేకం ఎట్సెట్రా. మోర్ ఇంపార్టెంట్లీ 108 టైమ్స్ హనుమాన్ చాలీసా చేస్తున్నారు. అది 12:30కి అలా స్టార్ట్ అయ్యి అరౌండ్ 5:30కి అలా ఎండ్ అవుతుంది అని చెప్పారు. మేము ఇంకా యాక్టివిటీస్ ఉంటాయి కదా కిడ్స్కి, అవి ఇంకా ఇంట్లో పూజ యాక్టివిటీస్ లంచ్ అంతా అయిపోయాక అరౌండ్ 3:30కి అలా వెళ్దాము అని ప్లాన్ అన్నమాట. సో అలాగే మేము కూడా హనుమాన్ చాలీసాలో పార్ట్ అవుదామని, అలాగే ఆరతి ఉంటుంది దాని తర్వాత. యాక్చువల్లీ అయితే ఇవాళ తమలపాకు మాల చేసుకెళ్ళాలనుకున్నాను. మీరు మన ఛానల్ని ఫాలో అయిపోయింటే చూసుంటారు కదా, 1 month బ్యాక్ అలాగా ఇంకొక హనుమత్ జయంతి చైత్ర పౌర్ణమికి వస్తుంది కదా, దానికి నేను వడమాల చేసుకెళ్ళాను. అలాగే ఇవాళ తమలపాకు మాల చేసుకెళ్ళాలనుకున్నాను, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల కుదరలేదన్నమాట. ఇంకొకసారి ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడు చేయాలి. సో అందుకనే సాయిబాబా గుడికి వెళ్తున్నాము. అక్కడ హనుమత్ జయంతికి చాలా విశేషంగా పూజలు చేస్తున్నారని. ఇవాళ 108 టైమ్స్ హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు. అలాగే హనుమాన్ అభిషేకం ఎట్సెట్రా చాలా ఉన్నాయి. హర్షి సో ఇప్పటికే లేట్ అయిపోయింది. సో సీ యూ ఓవర్ దేర్. ఇప్పుడే స్టార్ట్ చేశారా రికార్డింగ్? హనుమత్ జయంతికి మాత్రం కొన్ని ఏరియాస్లో ఒకరోజు, ఇంకొన్ని ఏరియాస్లో ఒకరోజు చేసుకుంటారు కదా. చైత్ర పౌర్ణమికి కొంతమంది, అలాగే నిన్న కొంతమంది చేసుకుంటారు కదా. నేను విన్నది ఏంటంటే ఆయన యాక్చువల్ పుట్టిన రోజు మాత్రం చైత్ర పౌర్ణిమ కాబట్టి ఆ రోజు ఒక హనుమత్ జయంతి, అండ్ ఆయన చిరంజీవిగా అయిన రోజును కూడా హనుమత్ జయంతిగా జరుపుకుంటారు అని విన్నాను. అందుకే హనుమత్ జయంతి మాత్రం 2 times వస్తుంది ఇన్ ఏ ఇయర్. మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ప్లీజ్ మెన్షన్ in the comment. వైబ్ మాత్రం చాలా బాగుందండి. మోర్ దెన్ 100 members, 108 హనుమాన్ చాలీసా అంటే ఇట్స్ లైక్ 10,000 కదా. అండ్ తర్వాత హనుమాన్ చాలీసా 108 times అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కలశాలు ఉంచారు కదా, కలశం నీరుతో అందరినీ ఆశీర్వాదం చేశారు, అలాగే అక్షంతలతో. 108 times హనుమాన్ చాలీసా అయిన తర్వాత బాబా ఆరతి ఉన్నింది. దాని తర్వాత ఇంకా ఇలాగ హనుమంతుని దర్శనం చేసుకున్నాము. ఎంత హ్యాపీగా అనిపించిందో. సింధూరం చూస్తున్నారు కదా, సింధూర అభిషేకం కూడా చేశారండి. దర్శనం అయింది, వచ్చాము, ఇంటికి బయలుదేరాము. ఇంకా ప్రసాదం తీసుకొని అరౌండ్ 7:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. ప్రసాదాలు మీ దగ్గర ఉందా? మనము ఇచ్చాం పాయసము, దాంట్లో ఏమన్నా ఇచ్చారా? కొంచెము ఉందా పాయసము? ఏం లేదు. లేదా? ఓకే. సో ఇప్పుడే దర్శనం అయింది, గుడి నుంచి ఇంటికి బయలుదేరాము. 108 హనుమాన్ చాలీసా అని చెప్పాను కదా, చాలా బాగా జరిగింది. సో ప్రసాదం తినేసి కొంచెం, అండ్ నేను కూడా ప్రసాదంగా పాయసం చేసుకొని తీసుకెళ్ళాను. స్క్వేర్ బాక్స్ మురారి ఒళ్ళు చూస్తున్నారు కదా, అదే వీడియో తీయడం మర్చిపోయాను. బాగుంది కదరా? మనము అట్లీస్ట్ ఒక 50 ఉంటాం మహర్షి. అవును, 50 హనుమాన్ చాలీసా వరకు ఉన్నాం మేము. మంచి ఎక్స్పీరియన్స్. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. చాలా చిన్న షార్ట్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.